అలా చేస్తుంటారు. మెయిన్గా కోవేసర్ల క్యారెక్టర్ చాలా బాగా చేశారు. హాయ్ హాయ్ షేర్ వస్తే చీత గేమ్ చాలా బాగుంది. మీరు ఎంత షేర్ లాగా ఆడినా మళ్ళీ మొన్న ఫీమేల్ లాగా క్యారెక్టర్ అందరికంటే మీరే బాగున్నారు. హాయ్ మీరు నో షేవ్ నవంబర్కి ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిపోయారు. మీ గడ్డానికి మంచి ఫ్యాన్స్ ఉన్నారు బయట. హాయ్ విష్ణు గారు. హాయ్ హాయ్ హాయ్. హలో డాక్టర్ గారు. ఎవరెవరు గ్రూప్ ఆడుతున్నారు, లేకపోతే ఎవరెవరు ఏమైనా డీల్ పెట్టుకుని ఆడుతున్నారా, అట్లా అవన్నీ చూసి అవి నువ్వు రేస్ చేయాలి, పాయింట్స్ రేస్ చేయాలి. అప్పుడు నువ్వు స్టాండ్ అవుతావు. వాళ్ళు ఆడుతుంది కానీ పక్క కూర్చున్నావు అనుకో స్టాండ్ అవుట్ అవ్వలేదు. వేరే వాళ్ళు ఆడుతున్నావు పక్కన ఉన్న వాళ్ళు నువ్వు స్టాండ్ అవ్వడానికి ట్రై చేయాలన్నా. ఎందుకంటే ఇప్పుడు తక్కువ టైం ఉంది. ఎవరు స్టాండ్ అవుతుంది వాళ్ళు విన్నారు. స్టాండ్ అవుట్ మీద ఉంటుంది. నామినేషన్స్ చూసినావా? ఇన్ని బాగున్నాయి నామినేషన్స్. నీకు ప్రతిదీ బాగుంది. అదేదో ఇట్లా కడతగా బ్లాక్ కలర్ అది చాలా బాగా వచ్చింది. అన్నీ బాగానే ఉన్నారు. అశ్వత్థామ ఇస్ బ్యాక్ చాలా బాగా వచ్చింది. క్రికెట్ ఆడుతున్నాం, అది కంటిన్యూ చేయి. అలాంటి ఏం పెట్టుకోవద్దు. ఇంగ్లీష్ అలాంటివి అట్లా అనుకుంటే ఏం చేయలేము. అవన్నీ పెట్టుకోకుండా ఆడాలి. అవన్నీ పెట్టుకోకుండా ఆడితేనే ముందుకెళ్తా ఉన్నాడు గేమ్లోకి. అది ఇంకా అగ్రెషన్ అనేది కంట్రోల్ చేసుకో. అంటే ఓకే ఇప్పుడు నా అగ్రెషన్ ఓకే ఇంకా ఎక్కువ పోకు, ఇంకా వాళ్ళు ట్రిగర్ చేసిన పోకు. కానీ ఆ టైంలో ఏం చేయండి స్వాగ్తో కూడిన అగ్రెషన్. అంటే ఈ మధ్య కొంచెం స్వాగ్ చూపిస్తున్నాం, అది బాగుంది. స్వాగ్తో కూడిన కంట్రోల్ అగ్రెషన్ చూపించాలి. ఓన్లీ అగ్రెషన్ చూసుకుంటూ పోతా ఉంటే నెగిటివ్ అవుతుంది. కొంచెం చూడాలి. అలాంటి మనకేం వద్దు. ఎప్పుడు నామినేషన్లో ఉండాలి. అది ఓన్లీ మెగా చీఫ్ అవుతున్నావు. అది ఏం వద్దు మనకు. మంచిగా నామినేషన్లో ఉండాలి. కొన్ని డేసే ఉన్నాయి కదా, జస్ట్ కళ్ళు మూసి కళ్ళు వేస్తారు ఫైనల్లో ఉండవు. అంతే. 4th నామినేషన్. సజెషన్ మాట్లాడతాడు అంతే, ఎక్కువ మాట్లాడాడు. ఓన్లీ నామినేషన్ ఉంటాడా అమ్మాయి ఉండి తీసుకురండి. అయితే తింటా. మరి ఉప్పు కారం వేస్తే మళ్ళీ నాకు నేనే ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. వీళ్ళందరికి నేను తిని ఇబ్బంది అయినట్టు మాట్లాడుతున్నారు ఒకళ్ళు. ఇంకేం చెప్పండి కబుర్లు. అడగండి. మీట్ ఎలా ఉంటుంది? సీజన్ ఎలా ఉంది? సీజన్ బాగుంది, సూపర్ హిట్ అయింది. సీతాఫల్ సీజన్ చాలా బాగుంది. అప్పటి తర్వాత మీకు ఎవరు ఇష్టం ఇక్కడ? చెప్పండి. అలా అందరు ఇష్టం నాకు. అట్లా అందరు బాగా గేమ్ లాగా చూస్తా. అలా మనోడు అని అలా కదా గేమ్ పర్సనల్ గా. సరే మీ తమ్ముడు తీసేసి. వీళ్ళ ఆట నచ్చుతుంది నాకు, వీళ్ళ డైలాగ్స్ నచ్చుతాయి సంథింగ్ అట్లా. నాకు నబీల్ నచ్చుతుంది, ప్రేరణ నచ్చుతుంది, అందరు నచ్చుతారు. అంటే ఇది నా ఒపీనియన్. అట్లా అంతే ప్యూర్లీ మై పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలాగే ఒక జోక్ చేస్తాడు, దాంట్లో పాయింట్ దొరికితే దాని నువ్వే చెప్పావు కదా. మళ్ళీ పడకుండా చూస్తే ఎవరైనా మంచిగా మాట్లాడుతుంది ఏదైనా వాళ్ళతో గేమే. మంచిగా మాట్లాడినా గేమే. అట్లా అది మంచిగా మాట్లాడినంత మాత్రాన ఫ్రెండ్ అయిపోయింది అట్లా బాండ్ ప్లే చేసుకోవడం ఏదైనా గేమే. అదే మన ముందు ఒకటి వెనకొకటి ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఉన్నట్లుగా కొన్ని డేస్ ఉన్నాయి కదా, ఏదంటే బయట చూసుకోవచ్చు. ఇప్పుడు ఏంది కంటెస్టెంట్ లెక్కనే ఆడారు. ఇంకా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇంకా కంప్లీట్లీ సోలో ఇండివిజువల్ గానే ఏమన్నా కూడా ఇండివిజువల్ గా డిసిషన్స్ తీసుకున్నాం. ఈ గేమ్ ప్యాటర్న్ ఏంది, ఫ్రెండ్స్ కంటే ఎక్కువ వర్సెస్ నడుస్తుంది. బెనిఫిట్ ఉంటుంది. ఫ్రెండ్స్తో బెనిఫిట్ ఉంటుంది, వర్సెస్తో బెనిఫిట్ ఉంటుంది. సో ఫ్రెండ్షిప్ బాండ్స్ వాటికి సోలోగా ఆడు. ఎవరైనా నీకు అడ్డం వస్తే కరెక్ట్ పాయింట్ డిఫెండ్ చేస్తే నీకు తిరుగు ఉండాలి. అది ఎట్లా చేస్తున్నావు. అదర్ డేస్లో కూడా చూస్తున్నారు, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నావు, కానీ రియాక్ట్ అవ్వట్లేదు. వాడు ఫౌల్ గేమ్ ఆడుతుందని కూర్చొని చెప్పడం కాదు, నోటీస్లో తీసుకురావాలి. ఓకేనా, మంచిగా గేమ్ నేను బాగా ఆడుతున్నది, నువ్వు ఆడుతున్నా ఏం చెప్పాలి, అప్పుడు బాగుంటుంది. పని చేస్తున్నావు ఇంకొంచెం స్టాండర్డ్ అయ్యేటట్టు చేయాలి. వాళ్ళు తక్కువ డేస్ ఉన్నాయి, నోటీస్లోకి రాదు. నువ్వు ఆల్రెడీ 5 weeks లేట్ వచ్చినావు. మనం తక్కువ టైం యూటిలైజ్ చేసుకొని అందరి నోటీస్లోకి వచ్చి అందరికి రిజిస్టర్ అయినావు అనుకో, బాగుంటుంది. ఎట్లుంది ఫ్యామిలీ వీక్? అంత ఎమోషనల్ అవుతుంది. మమ్మీ గారు నాన్న వస్తుంది అనుకున్నాను. మన లాస్ట్ టైం వచ్చింది. నాన్న ఏమన్నాడంటే ఫైనల్కి వస్తా అన్నాడు. నేను కప్పు రేపడం చూద్దాం కానీ ఆయనకు ఉంది. ఫైనల్ రోజు వస్తాడు, చూస్తాడు. నమ్మకం ఉంది, అందరికీ నమ్మకం ఉంది. నువ్వు నమ్మకం ఇంత పెట్టుకోవాలి.
ఎంటర్టైన్మెంట్ కూడా ఈసారి బాగా చేస్తున్నాం. యాక్చువల్లీ ఈ టాస్క్ చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ టాస్క్ లాస్ట్ ఏమైంది, నాకు రోహిణికి పెళ్లి చేసేస్తారు వీళ్ళు. సో ఏడుస్తున్నట్టు అట్లా తాళి కట్టడము, ఏడుస్తున్నట్టు చేయడము, దాన్ని బలవంతంగా ఉన్న టైంని యూటిలైజ్ చేసుకోవాలి. తక్కువ టైం ఉంది, మనం బాగా యూటిలైజ్ చేసుకొని ముందుకు వెళ్ళాము బాగుంటుంది. ఇంకా నీకేమైనా డౌట్ ఉన్నాయా? నీకు అదే ఎక్కడెక్కడ మనకి ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటి? అదే ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఒక గేమ్ నడిచింది, ఈరోజు కొంచెం చేంజ్ అవుతుంది. అందరూ చేంజ్ అవుతారు. ఆ చేంజ్ ఎక్స్పెక్ట్ చేసుకొని అందరూ ఏం జరిగిందో చెప్పబోయారు. ఏమో జరగబోతుందో దాన్ని నేను వార్న్ చేసుకోవచ్చు. సో చూసుకొని ఆడాలి. అంటే ఇన్ని రోజులు నేను కొంచెం తక్కువ అంచనా వేసి ఉంటారు, ఇప్పుడు ఒక అంచనా వచ్చి ఉంటుంది. ఇప్పుడు గేమ్ డిఫరెంట్ ఉంటుంది. అంటే నేను ఇంత తక్కువ చూసినా కూడా ఇప్పుడు ఇంత ఫ్రెండ్ కావచ్చు, ఇంత ఫ్రెండ్ ఉన్నాడు కూడా ఇప్పుడు మళ్ళీ గొడవలు పడవచ్చు, ఏదైనా మారుతుంది ఇప్పుడు నుంచి గేమ్. దానికి తగ్గట్టు చూడాలి. సరే ఏదైనా నువ్వు మాత్రం సోలో ఉండాలి. ఉంటూ కరెక్ట్ పాయింట్స్ మీద నువ్వు నిలబడితే బాగుంటుంది. అది ఇంకా డైలీ మంచిగా స్టాండర్డ్ అవ్వాలండి. నువ్వు ఉన్నా లేకపోతే ఎవరైనా తీసేస్తుంది అనుకో, ఎందుకు తీసేస్తాం డిఫెండ్ చేసుకోవాలి. మెగా చీఫ్ అనేది అది పాయింట్ కాదు అసలు. అది 1-2 వీక్స్ ఓకే, ఇప్పుడు ఈ టైంలో అది పాయింట్ కాదు. నువ్వు డిఫెండ్ చేసుకోవాలి. అది ఎవరైనా ఏమైనా చెప్పినా కూడా డిఫెండ్ చేసుకోవాలి. అవినాష్ వీళ్ళు వచ్చిన తర్వాత బాగా కామెడీ అవుతున్నట్టు, డల్ మూమెంట్ రాకుండా వీళ్ళు ఏదో ఒకటి చేస్తున్నట్టు. సీజన్ ఇంకా బాగా రైజ్ అయి ఉంటుంది కదా. బాగుంది, చాలా బాగుంది. అన్ని రకాలుగా ఇంప్రూవ్ అయింది. అందరూ బాగా ఆడుతారు ఈసారి. జస్ట్ నువ్వు తెగింపుతో ఆడుతున్నావు. చెప్పిన అన్ని తీసేసినావు, మొహమాటాలన్నీ తీసేసి తెగింపుతో ఆడాలి. తెగింపు నచ్చుతుంది జనాలకి. అన్ని వదిలేసి తెగిస్తాడు చూడు, అన్ని ఎవరైనా బ్యాక్ చేస్తాడు. అది ఇంపార్టెంట్. నాకు కూడా అదే నచ్చింది, మన పేరెంట్స్ కూడా అదే నచ్చింది. మమ్మీ డాడీ కూడా బాగా అతని నువ్వు అంత లోలో ఉండి కూడా లోలో ఉన్నాడు, లో అయిపోతారు జనరల్గా. ఎంత లోలో ఉన్నాడో తెగింపు చూపించినావు కదా, అది నచ్చుతుంది అందరికి. నాకు నచ్చింది బాగా. నాన్న వాళ్ళు అనుకుని ఉంటారు అదే కొంచెం డల్ అయిండు అది అనుకున్నారు, కానీ అదే డల్ అవ్వడానికి టైం లేదు. ఇప్పుడంటే అయిపోయింది, ఇక డల్ అవ్వడానికి టైమే లేదు. నీ ఆట చూస్తుంటే హై రావాలన్నట్టు, అబ్బా ఇది గేమ్ అన్నట్టు ఆడాలి. ఇంకా ఫిజికల్ ఇంకా బెటర్ చేయాలి. అంటే ఇప్పుడు గెలిచిన కొడితే ఒక అన్నట్టు ఉంది, ఏమైనా తీసేసినా కూడా సరే తీసేసిల్లు అన్నట్టు. అట్లా కాదు, తీసేసి ఎందుకు తీసేస్తున్నారు కరెక్ట్గా అడగాలి. అందరూ ఆల్మోస్ట్ అయిపోయారు చీఫ్లు. మళ్ళీ ఊరికి అదే పాయింట్ తీయొద్దు. ఛాన్స్ దొరికినప్పుడు మ్యాక్సిమం ఇచ్చేసి గెలవాలి. అసలు గెలవాలి. మళ్ళీ ఫౌల్ గేమ్ కానీ డీల్స్ కానీ పెట్టుకో. డీల్స్ అందరూ పెట్టుకో, నువ్వు పెట్టుకోకు. డీల్ వచ్చినా కూడా నవ్వి వదిలేసి డీల్ ఏం పెట్టుకో.